ఈరోజు 3TV స్పెషల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ 17,000 పోలీస్ జాబ్స్ ఏమైపోయాయి, అసలు వీటి జాడేంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు భారీ షాక్ తగిలినట్టు చెప్పొచ్చు. భారీ మెగా నోటిఫికేషన్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇప్పుడు కేవలం పరిమిత పోస్టుల భర్తీ మాత్రమే జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరి రాష్ట్ర పోలీస్ విభాగంలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి రిక్రూట్మెంట్ పై స్పష్టత లేకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అసలు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఏం జరుగుతోంది, 17,000 ఖాళీల చర్చ ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు, ఈ ప్రత్యేక కథనంలో పూర్తిగా తెలుసుకున్నాం. తెలంగాణ పోలీస్ విభాగంలో భారీగా ఖాళీలు ఉన్నాయన్న విషయం చాలా కాలంగా చర్చలో ఉంది. ముఖ్యంగా కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖలో దాదాపు 17,000 ఖాళీలు భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు కూడా సమాచారం ఉంది. మరి మాజీ డీజీపీ శివధర్ రెడ్డి ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలకు పూర్తి స్థాయి ఆమోదం రాలేదన్న వార్తలు ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆందోళన పెంచుతుంది. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ నియామకాల విషయంలో వెనక్కి తగ్గుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పోలీసు ఉద్యోగాల విషయంలో ఆర్థిక శాఖ కేవలం పరిమిత సంఖ్యలో పోస్టుల భర్తీకే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భారీ నోటిఫికేషన్ ఆశించిన అభ్యర్థులకు నిరాశ ఎదురవుతోంది. ఇదే సమయంలో డీజీపీ సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. పూర్తి స్థాయి రిక్రూట్మెంట్పై స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం కేవలం కొద్ది పోస్టుల భర్తీకి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ వంటి కోచింగ్ సెంటర్ల ప్రాంతాల్లో ఏళ్లుగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కుటుంబాలు అప్పులు చేసి కోచింగ్ ఇప్పిస్తుండగా నోటిఫికేషన్ ఆలస్యం వారి భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతోందని అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భారీ స్థాయిలో పోలీసు నియామకాలు జరిగాయని నిరుద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. 2016, 2018, 2022 సంవత్సరాల్లో కలిపి దాదాపు 48,000కు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలుస్తోంది. 2022లో విడుదలైన భారీ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని వాదిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కొత్త భారీ నోటిఫికేషన్ కనిపించకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇక మరో కీలక అంశం ఎస్ఐబి, గ్రే హౌండ్స్ వంటి విభాగాల సిబ్బంది సర్దుబాటు ప్రతిపాదనలు కూడా చర్చలోకి వచ్చాయి. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇప్పటికే ఉన్న సిబ్బందిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రే హౌండ్స్, ఎస్ఐబి సిబ్బందిని ఇతర శాఖలకు పంపించే ప్రతిపాదనల కారణంగానే కొత్త రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నోటిఫికేషన్ ఆలస్యంతో వయో పరిమితి దాటిపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగుల భర్తీ ఇప్పుడు పెద్ద రాజకీయ, సామాజిక చర్చగా మారింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మెగా నోటిఫికేషన్ నిజంగా వస్తుందా, లేక మరోసారి వాయిదాలకే పరిమితం అవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఉద్యోగాల కోసం ఏళ్లుగా కష్టపడుతున్న యువతకు ప్రభుత్వం నిజంగా న్యాయం చేస్తుందా, లేక హామీలు, ప్రకటనలకే ఈ వ్యవహారం పరిమితం అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇవాల్టి 3TV స్పెషల్ స్టోరీ. ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.